డియర్ తమిళ్ లేటెస్ట్ మూవీ తెలుగులో 70 రిలీజ్ అయింది. ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతూ ఉంది. ఇందులో మెయిన్ లీడ్గా జీవి ప్రకాష్ మరియు హీరోయిన్గా ఐశ్వర్య రాజేష్ యాక్ట్ చేశారు. సినిమా అంతా ఒక చిన్న ప్రాబ్లం మీద బేసిస్ అయ్యి మూవ్ అవుతూ ఉంటుంది. సో అది అందరిలో కామన్గా మనందరం వింటూనే ఉంటాము. నిద్రపోయేటప్పుడు కొంతమందికి గురక పెట్టడం అలవాటు. బేసిక్గా మనకు తెలిసిన వాళ్ళందరూ మగవాళ్ళు గురక పెడుతుంటారు. సో అదే ప్రాబ్లం మీద ఈ మూవీ తీశారు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే హీరోయిన్ గురకుంటుంది. సో అది వాళ్ళిద్దరి మధ్య ఎలా ప్రాబ్లం అవుతుంది, వాళ్ళు ఎలా సాల్వ్ చేసుకుని లైఫ్ని లీడ్ చేస్తారనేది ఈ మూవీ స్టోరీ అనమాట. సో ఇక మనం స్టోరీకి వెళ్ళే పని అయితే హీరో హీరో వాళ్ళ అన్నయ్య, వాళ్ళ అమ్మ, వదిన, ఒక అబ్బాయి కలిసి ఉంటారు. హీరో వాళ్ళ నాన్న వాళ్ళ చిన్నప్పుడే అప్పు చేసి ఊరు నుంచి వాళ్ళందరినీ వదిలేసి వెళ్ళిపోయి ఉంటాడు. అప్పటి నుంచి వాళ్ళ అన్నయ్య కష్టపడి ఒక ఫ్యాక్టరీని స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ వాళ్ళ ఫ్యామిలీని లీడ్ చేస్తూ ఉంటాడు. మన హీరో న్యూస్ రిపోర్టర్గా మంచిగా సక్సెస్ అవ్వాలని, మంచి ఛానల్లో జాబ్ చేయాలని చెప్పేసి తన కోరిక అనమాట. సో అందుకని తన ప్యాషన్ మీద తను న్యూస్ ఛానల్లో న్యూస్ రీడర్గా వర్క్ చేస్తూ ఉంటాడు. సో అలా ఉండగా తనకి మ్యాచెస్ చూడడం స్టార్ట్ చేస్తూ ఉంటారనమాట. సో దీనికి ప్యారల్గా హీరోయిన్ కూడా ఆల్రెడీ మ్యాచెస్ చూస్తూ ఉంటారు. సో తనకి ఆల్రెడీ గురక ప్రాబ్లం ఉండడం వల్ల తను డైరెక్ట్గా వచ్చిన పెళ్లి కొడుకులందరికీ నాకు గురక ప్రాబ్లం అని చెప్పగానే అందరూ రిజెక్ట్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. సో అనుకోకుండా హీరోయిన్ మ్యాచ్, హీరో మ్యాచ్ కలిసి హీరో వాళ్ళు హీరోయిన్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. అక్కడ అనుకోకుండా హీరో వాళ్ళమ్మ, హీరోయిన్ వాళ్ళమ్మ చిన్నప్పటి స్నేహితులను కలిసి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే వీళ్ళిద్దరూ కలిసి ఉండొచ్చు. సో ఫ్యామిలీస్ అన్నీ తెలిసిన వాళ్ళవే కదా, బాగుంటాయి అన్న ఉద్దేశంతో హీరోయిన్ వాళ్ళమ్మ హీరోయిన్తో నీ గురక ప్రాబ్లం తనకి చెప్పొద్దు, పెళ్ళైకి సెట్ అయిపోద్ది, అదేం పెద్ద ప్రాబ్లం కదా అని చెప్పి ఒప్పించేసి పెళ్లి చేస్తారు. సో హీరో కూడా హీరోయిన్ చూసి నచ్చి పెళ్లి చేసుకుంటారు. పెళ్ళి అవుతుంది. తన ఫస్ట్ నైట్ రోజు మాత్రం హీరో ఒక లైట్ స్లీపర్ అని తెలుస్తుంది హీరోయిన్కి. అంటే ఒక చిన్న సౌండ్ వచ్చినా కూడా నిద్రలేసేస్తాడు. సో బేసిక్గా హీరోకి తన 8 అవర్స్ స్లీప్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే బాగా నిద్రపోతే తన ఫేస్ చాలా క్లియర్గా ఉంటుంది, న్యూస్ రీడింగ్ కూడా చాలా బాగుంటుందని తన 8 అవర్స్ స్లీప్ని చాలా బాగా మెయింటైన్ చేస్తాడు. సో ఆ టైంలో నిజం చెప్పాలనుకున్న హీరోయిన్కి ఈ మాట చెప్తే ఎక్కడ తను ఇబ్బంది పడతాడన్న ఉద్దేశంతో ఆ మాట చెప్పకుండా ఆ రోజు తను నిద్రపోతే గురకొస్తుంది కదా అని తను నిద్రపోకుండా నైట్ అంతా మేల్కొని ఉంటుంది. కానీ ఎండ్ ఆఫ్ ది డే నిద్ర ఆగదు కదా. సో తెల్లవారుజామున లేచేటప్పటికి తను నిద్రపోతూ లైట్గా కూర్చొని గురకబెడుతుంది. ఆ గురక హీరో వినేసి నిద్రలేసి చూసేస్తాడు. సో తను చూశాడన్న విషయం హీరోయిన్ కూడా తెలుస్తుంది, కానీ ఇద్దరిద్దరు మాట్లాడుకోరు. ఆ తర్వాత ఆ ప్రాబ్లం గురించి మాట్లాడుకొని సో ఫ్యామిలీలో చెప్తే ఇది పెద్ద ప్రాబ్లం కాదు కదా, వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేయడం చెప్పి వీళ్ళే సాల్వ్ చేసుకుందామని చెప్పి హీరో తను నిద్రపోవడానికి, హీరోయిన్ నిద్రపోవడానికి ఒక ప్లాన్ వేసి ఆల్టర్నేట్ డేస్ నిద్రపోయి ఒకరు నిద్రపోతే ఇంకొకరు మేలుకునేటట్టుగా ప్లాన్ చేస్తాడు. సో అలా రొటేషన్ అవుతున్న డేస్లో అనుకోకుండా ఒకరోజు తను అనుకునే కంపెనీలో ఇంటర్వ్యూకి వెళ్తాడు. సో అదే టైంలో హీరోయిన్ తనని ఒక సైకాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్తే సౌండ్ వల్ల నిద్ర లేకపోవడం అనే బాధ నుంచి తప్పించుకోవచ్చు అని చెప్పి తనని తీసుకెళ్దాం అనుకుంటుంది. దానికి హీరో కోపం వచ్చి నీకు ప్రాబ్లం అయితే నాకేంటి ట్రీట్మెంట్, నేను బాగానే ఉన్నాను, నేను బిచ్చోని కాదు అని క్లాస్ పీకేసి గొడవ పడతాడు. సో ఆ కోపంలోనే ఇంటర్వ్యూకి వెళ్తాడు, కానీ ఇంటర్వ్యూలో సక్సెస్ అయ్యి జాబ్ వస్తుంది. సో ఆ మ్యాటర్ కూడా స్పెషల్గా హీరోయిన్కి చెప్పకుండా ఫ్యామిలీలో అందరితో చెప్పినట్టు చెప్తాడు. దానికి హీరోయిన్ కూడా బాధపడుతుంది. ఇదంతా గమనించిన వాళ్ళ అమ్మ ఈ దాంపత్య జీవితంలో కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, అవన్నీ సర్దుకొని ముందుకెళ్ళాలనే ఒక నేపథ్యంతో ఒక చిన్న స్టోరీ కూడా చెప్తుంది. సో దాని తర్వాత అనుకోకుండా హీరో వర్క్ చేసే ఆఫీస్లో ఒక ఎంపీ సడన్గా తన ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఒప్పుకుంటాడు. సో తనని ఇంటర్వ్యూ చేసే బాధ్యత హీరోకి ఇస్తాడు వాళ్ళ మేనేజర్. సో తను సడన్గా అందరికీ ఫోన్ చేసి టీవీలో నా ఇంటర్వ్యూ ఉంది చూడమని చెప్తూ ఉంటాడు. దానికి ముందు రోజు ఆల్టర్నేట్ డే వల్ల హీరో నిద్రపోడు, హీరోయిన్ నిద్రపోతుంది. సో ఆ నిద్ర మత్తులోనే ఆఫీస్లో ఉంటాడు. సో సడన్గా మీటింగ్ అనేసరికి తన వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు అక్కడికి వెళ్ళి కబోర్డ్ మీద కూర్చొని నిద్రపోతూ ఉంటాడు. సో అక్కడ వర్క్ చేసే వర్కర్ ఆ ఫోటో తీసి ఆఫీస్ గ్రూప్లో వైరల్ చేసేస్తాడు. సో ఇంటర్వ్యూ లేట్ అవుతున్న వల్ల వేరే ఒక ఎంప్లాయీని పెట్టి ఇంటర్వ్యూ సాగిచ్చేస్తారు. సో దానివల్ల తనకి కెరీర్ మీద ఎఫెక్ట్ అవుతుంది, తన జాబ్ కూడా పోతుంది. ఇదంతా హీరోయిన్ వల్లే అని తను అనుకుని తన మీద కోపంతో డైవర్స్ కూడా అప్లై చేసేస్తాడు. బట్ తన ఫ్యామిలీలో ఎవరికి తనకి డైవర్స్ ఇవ్వడం ఇష్టం ఉండదు. హీరో ఫ్యామిలీలో కూడా వాళ్ళ అన్న కానీ అమ్మ కానీ ఎంతగానో చెప్పి చూస్తారు. సో దాని గురించి ఇంకా స్టిక్ ఆన్ అయ్యే నేనున్నాను, దాని గురించి ఇంకా మాట్లాడేది లేదని చెప్పేసి హీరో దీని గురించి బలంగా డైవర్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. సో ఈ రీజన్ గురక వల్ల డైవర్స్ ఇచ్చే రీజన్ జడ్జికి కూడా నచ్చక ఒక 3 months టైం ఇస్తుంది. సో ఇద్దరు కలిసి ఉండి ఆ తర్వాత కావాలంటే చూద్దాము దాని గురించి డైవర్స్ ఏంటి తీసుకునేది అన్నట్టుగా.
ఒకరోజు హీరో, హీరోయిన్ మాట్లాడుకోవాలని కలుసుకుంటారు. సో, ఆ టైంలో హీరోయిన్ తను ప్రెగ్నెంట్ అని చెప్తుంది. సో, అయినా కూడా హీరో డైవర్స్ క్యాన్సిల్ చేసుకోవడానికి ఒప్పుకోడు. బట్ తను సెపరేట్ పేరెంట్స్ అయినా కూడా కలిసి బేబీని పెంచుదామని చెప్పేసి తన గురించి కేర్‌గానే ఉంటాడు గానీ, డైవర్స్‌కి మాత్రం క్యాన్సిల్ చేసుకోడు. సో, దానికి కోపం వచ్చి హీరోయిన్‌కి తండ్రి లేకుండా నా బేబీ పెరగడం నాకిష్టం లేదు. తండ్రి ఉంటే దగ్గరుండాలి లేదా బేబీ వద్దనే రీజన్‌తో తను అబార్షన్ చేయించుకోవడానికి రెడీ అవుతుంది. అక్కడికి వెళ్ళేటప్పుడు కూడా హాస్పిటల్ దగ్గర హీరో వచ్చి అడుగుతాడు. కానీ అప్పుడు కూడా హీరోయిన్ అడుగుతుంది, డైవర్స్ క్యాన్సిల్ చేసినావు నాతో ఉండు, మనం రీస్టార్ట్ చేద్దాం లైఫ్‌ని. రేపు బేబీ పుట్టి తనకు కూడా ఏదైనా ప్రాబ్లం వస్తే వదిలేస్తావా? లేదంటే ప్రాబ్లం లేకుండా పుట్టినా కూడా అమ్మనెందుకు వదిలేసావు అని అడిగితే గొరక వల్ల వదిలేసానని చెప్తావా? ఇవన్నీ సిల్లీ రీజన్స్ వల్ల తను పెరగడం నాకు ఇష్టం లేదని చెప్పేసి అబార్షన్ కోసం రెడీ అవుతుంది. హీరో కూడా డైవర్స్ క్యాన్సిల్ చేసుకోవడానికి రెడీ లేకపోవడంతో అక్కడి నుంచి వచ్చేస్తాడు. ఆ తర్వాత హీరో వాళ్ళ అమ్మకి హెల్త్ బాగాలేకుండా వస్తుంది. సో, ఆ టైంలో హీరో బయట ఉండడం వల్ల ఆ విషయం వాళ్ళ వదిన ద్వారా తెలుసుకొని తన ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మని చూస్తాడు. సో, వాళ్ళ అమ్మని అదే టైంలో హాస్పిటల్‌లో జాయిన్ చేస్తారు. జాయిన్ చేసిన తర్వాత వాళ్ళ అన్న, హీరో కలిసి బ్లడ్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత వాళ్ళ వదిన హీరోయిన్ దగ్గరికి వచ్చేసి 2 డేస్ బ్యాక్ వాళ్ళ మామయ్య దగ్గర నుంచి లెటర్ వచ్చిందని, ఆ లెటర్‌లో తను వాళ్ళ అత్తని కలవాలనుకుంటున్నాడేమో అనుకునేసి ఆ లెటర్‌ని హీరోయిన్‌కి ఇస్తుంది. దానికి ముందే హీరో వాళ్ళ అమ్మ వాళ్ళ అన్నయ్యతో వాళ్ళ నాన్నని కలవాలనిపిస్తుంది అని చెప్పగానే వాళ్ళ అన్నకి అంత కోపంతో ఇవన్నీ ఇప్పుడు ఎందుకు వదిలేసి అని చెప్పేసి కామ్ అయిపోతాడు. సో, కానీ హీరోయిన్ వాళ్ళ అత్త బాధ తట్టుకోలేక వాళ్ళ మామయ్యని, అత్తని కలపాలని చెప్పేసి వాళ్ళ మామయ్య ఎక్కడున్నా కూడా తీసుకొద్దామని చెప్పి హీరోతో చెప్పి కన్విన్స్ చేసి అక్కడికి ఇడిక్కికెళ్తారు. అక్కడికి వెళ్ళాక వాళ్ళ మామయ్యని కలిసి మాట్లాడి, కానీ వాళ్ళ మామయ్య కూడా ఎంతో బాధపడుతూ ఉంటుంటాడు. సో, ఆ టైంలో హీరో కూడా వచ్చి వాళ్ళ నాన్న మీద అరుస్తాడు, చిన్నప్పటి నుంచి వదిలేసి వెళ్ళిపోయావు సిగ్గులేదా? పేరెంట్స్ లేకుండా ఇద్దరు పిల్లల్ని ఒక అమ్మ ఎలా పెంచుతుంది? మా అన్నయ్య ఎంత కష్టపడ్డాడని చెప్పేసి తన కోపంతో చాలా మాట్లాడతాడు. సో, వాటన్నిటికీ హర్ట్ అయ్యి వెళ్ళిపోతాడు. సో, నెక్స్ట్ డే వాళ్ళ ఉండే హోటల్ రూమ్‌కి వచ్చేసి వాళ్ళతో పాటు తీసుకెళ్ళి వాళ్ళ అమ్మని చూపించమని అడుగుతాడు. సో, హీరో కూడా కన్విన్స్ అయ్యి హీరో, హీరోయిన్ కలిసి వాళ్ళ మామయ్యని తీసుకొని హాస్పిటల్‌కి వెళ్తారు. సో, అదంతా తెలిసి వాళ్ళ అన్నయ్య కూడా సీరియస్ అవుతాడు. ఆయన ఇంట్లో ఉండడానికి వీలు లేదని చెప్పేసి గట్టిగా అంటాడు. సో, వాళ్ళ అమ్మ వాళ్ళ అన్నని, వాళ్ళ తమ్ముడిని తిట్టి లాస్ట్‌కి ఫైనల్‌గా ఒప్పించి అందరూ కలిసి ఉండేలా మేనేజ్ చేస్తది. సో, ఆ టైంలో హీరోయిన్ కూడా నేను ఇక బయలుదేరుతాను అనగానే అందరూ బాధపడతారు. హీరో కూడా తనతో మాట్లాడి కన్విన్స్ చేసి డైవర్స్ క్యాన్సిల్ చేద్దామని చెప్పాలనుకుంటాడు కానీ చెప్పలేకపోతాడు. సో, లాస్ట్ హీరింగ్ వస్తుంది. ఆ టైంలో వాళ్ళిద్దరూ ముందు మాట్లాడుకొని హీరో కూడా తన మనసులో మాట చెప్పి హీరోయిన్ అంటే ఎంత ప్రేమో చెప్పి కలిసి ఉందామని చెప్పి కన్విన్స్ చేసి డైవర్స్ని క్యాన్సిల్ చేస్తారు. ఇంతటితో మూవీ కంప్లీట్ అవుతుంది. ఒక సింపుల్ స్టోరీని పెద్దగా కంటెంట్ ఏముండదు, టైం పాస్ కోసం ఒకసారి చూడొచ్చు అనుకుంటే ఖచ్చితంగా చూడొచ్చు. సో, అడల్ట్ కంటెంట్ కూడా ఏముండదు, ఫ్యామిలీ వాచ్ చూడొచ్చు. సో, ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.